సో నెక్స్ట్ సింహరాశికి ఈ సంవత్సరం అష్టమ శని నడుస్తూ ఉంది. గురువు వ్యతిరేకమైన ఫలితాలు, రాహు కేతువు చాలా నెగిటివ్గా ఉన్నారు. సో ఇంచుమించుగా 4 గ్రహాలు వ్యతిరేకమైన దిశలో ఉన్నాయి. అష్టమ శని అంటే తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, మానసికమైన ఇబ్బందులు ఉంటాయి, శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చికాకులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. విద్యార్థులకు సమస్యలు, ఉద్యోగస్తులకు సమస్యలు, వ్యాపారస్తులకు సమస్యలు, ఈడీ కేసులు, పోలీస్ కేసులు, బ్యూరోక్రాట్స్కు సిబిఐ కేసులు, రైతులకు పంటల దిగుబడిలో నష్టము, కళాకారులకు, క్రీడాకారులకు వాళ్ళ అవకాశాలను ఇతరులు దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు. సో ఓవరాల్గా సింహరాశి వారికి ఏ రంగంలో వారైనా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ శని ప్రభావం కనిపిస్తూ ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజను నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. ఓకే. సో నెక్స్ట్ కన్యారాశి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఇంచుమించు 75% అనుకూలంగా ఉండబోతా ఉంది. శని, అలాగే కుజుడు, రాహువు, కేతువు, గురువు అనుకూలతల వల్ల చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఒకే ఒక్క సమస్య ఈ సంవత్సరం ఉండేది, భార్యాభర్తల మధ్యన ఈగోలు కానీ క్లాషెస్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, కాంప్రమైజ్ అవ్వండి. ఈగోలకు పోవద్దు, జెలస్లకు పోవద్దు. ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు అనుకూలత కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలత కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు విశేషమైన యోగం లభించబోతూ ఉంది. న్యాయస్థానాల్లో పనిచేసే వాళ్లకు, న్యాయ సంబంధమైన వృత్తిలో ఉండే వాళ్లకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. స్త్రీలకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో ఈ సంవత్సరం కన్యారాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు చేయాల్సినటువంటి రెమెడీ, సోమవారం నాడు రుద్రాభిషేకాన్ని శివాలయంలో నిర్వహించండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ తులారాశి వారికి షష్టమ స్థానంలో శని కనిపిస్తూ ఉన్నాడు. కాకపోతే గురువు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. వీళ్ళకి గురు బలము మరియు దైవ బలం అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితాన్ని కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మీకు దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. చాలా కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు కొత్తగా సమాజానికి చూపించుకోండి. దానివల్ల మీ ఆలోచనలు మార్చుకోండి. చాలా గొప్పగా థింక్ చేయండి. గొప్పగా కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి. గురువు అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 6వ స్థానము భాగ్యానికి మరియు శత్రుత్వానికి కారకుడు కాబట్టి శని వల్ల సంచలనం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, రైతులు, అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఏదో ఒక పెను సంచలనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. శని, గురువులు అనుకూలంగా ఉన్నారు. రాహు, కేతువులు అనుకూలంగా ఉన్నారు. కళాకారులు, క్రీడాకారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు, రాజకీయ నాయకులు, స్త్రీలు, అన్ని రంగాల వారికి పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. పూర్తి స్థాయిలో విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4, 9 పాదాల వారికి విశేషించి రాజయోగంగా భావించాల్సి ఉంటుంది. మే వరకు విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. మే తదుపరి కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి వీరికి ఎటువంటి రెమెడీసు, ఎటువంటి పూజలు అవసరం లేదు. చాలా గొప్పగా కలలు కనండి. మీకున్నటువంటి కళలను సాకారం చేసుకోండి. మీకు ఎటువంటి రెమెడీస్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని అనేటువంటిది డబ్బులను అధికంగా ఇచ్చి ఆ డబ్బుల ద్వారా సమస్యలు తెచ్చేటువంటి ఒక పరిస్థితి. అంటే డబ్బులు లేకపోతేనే సమస్యలు అంటారా? డబ్బులు ఉంటే కూడా సమస్యలు. డబ్బులు ఉన్నప్పుడు వాటిని మనం ఖర్చు చేసే విధానంలో సమస్యలు, వాటిని మనం ఎలా సమాజంలో ఖర్చు పెట్టబోతున్నామనే సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ, అప్పులు ఇవ్వడంలో కానీ, ఎవరికైనా అప్పులు ఇవ్వడంలో కానీ, చిట్టీలు వేయడంలో కానీ, సహాయం చేయబోయేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు. సో ధనుస్సు రాశి వారికి డబ్బు పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. రాక డబ్బులు వచ్చినాయి కాబట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చి మోసపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు, స్త్రీలకు, వ్యాపారస్తులకు, రైతులకు, అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఓన్లీ మీరు చేయాల్సిన రెమెడీ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు.
నెక్స్ట్ మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం అండర్లైన్ చేయాల్సిన విషయం ఏమిటంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్యన గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది, గొడవలు వచ్చే అవకాశం ఉంది, ఈగోస్ వల్ల కానీ వేటి వల్ల అయినా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి, ఉద్యోగస్తులకు అనుకూలతలు ఉంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు పదవులు సిద్ధిస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు కోరుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు మకర రాశి వారికి ఉండబోతా ఉన్నాయి. వీరు సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి అంకంలో ఉంది. చాలా సమస్యలు కనిపించబోతా ఉన్నాయి. కుటుంబంలో ఎవరిని తీసుకున్నా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, స్త్రీలు, ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్లు అందరికీ సమస్యలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, స్త్రీలకైతే థైరాయిడ్ సమస్యలు, పీసీఓడి సమస్యలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, మానసికమైన ఇబ్బందులు బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. శనివార నియమాన్ని పాటించండి. సప్త శనివార వ్రతాన్ని పాటించండి. సప్త శనివార వ్రతం అంటే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి వ్రతము. ఇది పుస్తకం మీకు మార్కెట్లో దొరుకుతుంది, తీసుకొచ్చుకొని 7 వారాల పాటు 7 శనివారాల పాటు చేయండి. సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక చివరిది లాస్ట్ది అనేటువంటిది మీనరాశి వారికి ఈ సంవత్సరం జన్మశని నడుస్తూ ఉంది. జన్మశని చాలా డేంజరస్గా ఉండబోతూ ఉంది. ఏ రంగంలో ఉండే వారికైనా ఈ సంవత్సరం సమస్యలు తప్పవు. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, వాహన ప్రమాదాలు అవ్వచ్చు, ఆర్థికపరమైన నష్టాలు అవ్వచ్చు, పోలీస్ కేసులు అవ్వచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు ఒకళ్లకు ప్రాణగండాలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యన గొడవలు అవ్వచ్చు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మీనరాశి జాతకులు ఉండేటువంటి ఇళ్లలో మగవాళ్లకు సంపాదన లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఆడవాళ్లు మాత్రమే సంపాదించి, ఆడవాళ్ల ఉద్యోగంతో డబ్బులు సంపాదించి, ఆడవాళ్ల అంటే భార్యల మీదనో, ఆడవాళ్ల కూతుళ్ళ మీదనో, తల్లి మీదనో బ్రతికేటువంటి పరిస్థితి మగవాళ్లకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈగోలను చంపుకోండి. సో ఆడవారి మీద బ్రతకడానికి సిద్ధపడండి, కష్టపడండి, మానసికంగా సంసిద్ధులుగా ఉండండి. అంటే అలాంటి ఒక కండిషన్ ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. ఈ ఒక్క సంవత్సరాన్ని కనుక మీరు దాటగలిగితే మీ జీవితంలో మంచి 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 పొజిషన్లకు వెళ్తారు. సో నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు చేయకండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. జన సమూహం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళకండి. సో జాగ్రత్తలు తీసుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇప్పుడు ఈ రాశి ఫలాల్ని ఈ మధ్యకాలంలో చాలా మంది ఫాలో అవుతున్నారండి. ఇది అక్షరం అంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఫాలో అవ్వాలా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి వచ్చే రాశిని ఫాలో అవ్వాలా? ఇది పేరులో దాని సంబంధం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకోవాలి. రెండోది ఇది గోచారం, గ్రహచారం వేరు, గోచారం వేరు. ఇది జస్ట్ గోచారం ప్రకారం ఎలాగైతే మనము సౌరమానం ప్రకారము మనం చూసుకుంటామో అలా ఇది ఓన్లీ చాంద్రమానం ప్రకారము మీ నక్షత్రం ప్రకారం చూసుకోవాల్సిందే. మళ్ళీ వ్యక్తిగతమైన జాతకం వేరు. అంటే ఒక 3-4 రాశులు మినహాయించి అన్ని రాశుల వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. దానికి మీరు చెప్పిన రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, చాలా వరకు ప్రస్తుత రోజుల్లో జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. సేమ్ టైం మళ్ళీ జ్యోతిష్యం మూఢనమ్మకము అని చెప్పి కొట్టిపారేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారేమో అనిపిస్తుంది. అసలు ఈ జ్యోతిష్యం అనేది ఎంతవరకు ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి మనిషికి కూడా? సో జ్యోతిషం అనేది నువ్వు చెప్పినట్టుగా ప్రతి మనిషికి ఒక ఫేసు 2 ఫేసులు ఉంటాయి. కానీ కొంతమందికి చాలా ఫేసెస్ ఉంటాయి. ఉదాహరణ వేణుస్వామికి 2 ఫేసులు ఉండొచ్చు. అంటే సామాజికంగా ఒకటి, ప్రైవేట్గా ఒకటి. కానీ సమాజంలో ప్రస్తుతము తెలుగు రాష్ట్రాల్లో ఒక మనిషికి 5 ముఖాలు ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలు అని ఎందుకు చెప్తున్నానంటే భారతదేశాన్ని మొత్తం కంపేర్ చేసినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయాలు వేరు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు వేరు. భారతదేశం సోషల్ మీడియా వేరు, తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా వేరు. భారతదేశం న్యూస్ ఛానల్స్ వేరు, తెలుగు రాష్ట్రాల న్యూస్ ఛానల్స్ వేరు. సో ప్రతిదీ తీసుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ప్రత్యేకమైనటువంటి స్టైల్లో మనం ప్రజెంట్ వెళ్తా ఉన్నాము. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు ఇంతకుముందు ఒకటే రాష్ట్రానికి పరిమితం అయ్యి ఉండే, అది ఇప్పుడు హైదరాబాద్ కూడా అంటుకుంది. సో 2 రాష్ట్రాలు ఇంచుమించుగా సేమ్ స్టైల్లో వెళ్తున్నాయి. సో జ్యోతిష్యం నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే ఎప్పుడే కానీ దేని గురించి ఎవరు మాట్లాడినా 2-3 విషయాల గురించి మాట్లాడతారు. ఒకటి ఐడెంటిటీ, ఒకటి బ్రాండు, ఒకటి ప్రత్యేకించి పిఆర్ స్ట్రాటజీ. ఇప్పుడు బ్రాండ్ అనేది వేణుస్వామి అంటే ఒక బ్రాండ్.
వేణుస్వామి జ్యోతిషం గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలా మంది వెయిట్ చేస్తారు, జరిగిందా జరగలేదని విశ్లేషించుకుంటారు, అదొక పద్ధతి. వేణుస్వామిని విమర్శించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు. సో వాళ్ళు వేణుస్వామిని విమర్శించినా లేకపోతే ఒక పెద్ద వ్యక్తిని విమర్శించినా వాళ్లకు దానివల్ల ఐడెంటిటీ వస్తుంది. మామూలుగా వాళ్ళు విమర్శిస్తే ఎవడు పట్టించుకోడు, వేణుస్వామిని విమర్శిస్తే పట్టించుకుంటారు. అలా కాకుండా కొంతమంది ఇది ఏమంటారు హేతువాదులు అనొచ్చు, లేదంటే నాస్తికులు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రత్యేకించి హిందూ మతానికి సంబంధించిన జ్యోతిష్యం గురించి మాట్లాడతారు, హిందూ మతానికి సంబంధించిన పండుగల వినాయకుని గురించి మాట్లాడతారు. మొత్తం ప్రపంచమంతా పొల్యూటెడ్ అయ్యి కలుషితమై సర్వం సంకనాగిపోయినా ఎవడు పట్టించుకోడు, కానీ వినాయక చవితి ముందు రోజు మాత్రం నిద్రలేస్తారు వీళ్ళందరూ. అట్లనే అసలు ఈ ప్లాస్టిక్ వల్ల అసలు నూనె ఎట్లా వస్తుంది, ఎందుకంటే 90 రూపాయలకు 1 కిలో నూనె ఎట్లా తింటున్నాం మనము అని ఆలోచించాడు ఎవరు లేడు. కొన్ని లక్షల మంది రోజు మందు తాగి సిగరెట్ తాగి వస్తుంటే ఎవరికే ఉండదు, కానీ ఖచ్చితంగా దీవాళి ముందు రోజు మనం కాల్చే క్రాకర్స్కు మాత్రమే వీళ్ళు విజృంభిస్తాడు. సో ఇవన్నీ కూడా ఐడెంటిటీ క్రైసిస్ అవ్వచ్చు, లేదా పని కట్టుకుని విమర్శించాలి అవ్వచ్చు. మనం ఏం నమ్ముతాము అంటే లెక్కలు నమ్ముతాం. 2002కు పూర్వము 2002 తర్వాత తీసుకుంటే జ్యోతిష్యాన్ని నమ్మేవారి సంఖ్య, హిందూ మతాన్ని నమ్మేవారి సంఖ్య 9% పెరిగింది. సో ఇది వేణుస్వామి సొంత కవిత్వం కాదు, గూగుల్ చేస్తే గూగుల్లో మీకు కనిపిస్తుంది పర్సంటేజ్ ఎంత పెరిగింది అనేది. సో ఎప్పుడే కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనము సైంటిఫిక్గా సైన్స్ పరంగా మనం ఎంత ముందుకెళ్తామో మన జెన్జీ జనరేషన్, ఆల్ఫా జనరేషన్లు ఎంత ఫాస్ట్గా వస్తాయో ఎట్ ది సేమ్ టైము దేవుళ్ళ మీద నమ్మకాలు కూడా అదే పరిస్థితులలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒకటి ఎక్స్ప్రెసివ్ అవ్వచ్చు, ఎక్స్ప్రెసివ్ కాకపోవచ్చు. ఎందుకు పెరిగాయి అంటారు ఈ పర్సంటేజ్ మీరు అన్నట్లుగా? అంటే ఖచ్చితంగా కష్టాల ప్రాబ్లం. అంటే ఇక్కడ కష్టాల కంటే కూడా కాంపిటీషన్ అని చెప్తాను నేను. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే విపరీతమైనటువంటి కాంపిటీషన్లోకి నెట్టబడ్డాం మనం అందరము కూడా. అంటే ఏమైపోయింది అంటే ఒక 1990కి పూర్వము మనం సంపాదించుకునే సొమ్మంతా కూడా దాచిపెట్టుకొని ఆ డబ్బును దాచుకొని మన కుటుంబాలు తింటాయి, మన పిల్లలు తింటాయి అనే ఆలోచన ఉండేది. 2000 సంవత్సరం తర్వాత ఏమైపోయింది అంటే మనం సంపాదించుకున్నది మనమే ఎంజాయ్ చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి, సో లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, 10 మందికి చూపించుకోవాలి. అంటే స్వతహాగా అనుభవించడం కంటే కూడా 10 మందికి చూపించుకోవాలి అనేటువంటి ఒక పనికిమాలిన భావన జనాల్లో చాలా వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే తప్పు చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణ ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తుంటే అసలు యాక్చువల్గా వినాయక చవితి అనేది చవితి రోజు చేసుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వినాయక చవితికి 2 రోజుల ముందరనే వినాయక చవితి చేసుకొని దాన్ని మొత్తం ఎడిట్ చేసి అంతా చేసి వినాయక చవితి నాడు పోస్ట్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మాంగళ్యం ఉంది, ఉదాహరణ మెడలో మంగళసూత్రం అనేది ధరిస్తారు అమ్మాయిలు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యన అంటే కొంతమంది అమ్మాయిలు వెస్ట్రన్ కల్చర్కు బానిసలైన అమ్మాయిలు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు బ్యూటీ పార్లర్కి పోయినప్పుడు ఈ మంగళసూత్రాన్ని తీసి అట్లా పక్కకు పెడతారు. సో మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఆ మంగళసూత్రాన్ని వేసుకుంటున్నావో ఆ సమయం కనుక మంచిది కాకపోతే ఎఫెక్ట్ అవుతుంది ఫ్యామిలీ. సో అందుకని నువ్వు చేసేటువంటి వినాయక చవితి పూజ కరెక్ట్ సమయంలో చేయకపోతే అది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉదాహరణ ఇప్పుడు జనరల్గా బేసిక్గా మనము ఒక యూరోప్ కంట్రీకి పోతున్నాము, ఒక దుబాయ్కి పోతున్నాము అంటే మనం అక్కడికి పోయినాక షాపింగ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వీళ్ళందరూ ఏంది ఇక్కడ షాపింగ్ చేసి మళ్ళీ అక్కడ షాపింగ్ చేస్తారు. అంటే చాలా విచిత్రం అయిపోయింది. అంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 10 డొమెస్టిక్ టూర్లు, ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 5 ఇంటర్నేషనల్ టూర్స్. ఇవన్నీ దేనికోసము అంటే సమాజానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చూపించుకోవడం కోసము, ఆర్భాటాల కోసము. సో నేను జనరల్గా ఏం చెప్తా అంటే ఫస్ట్ బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్. ఫస్ట్ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాక తర్వాత నువ్వు బ్రాండ్కి అలవాటుగా. ఇప్పుడు ఒక అనామకుడు ఒక మామూలు మనిషి రేంజ్ రోవర్ కార్ వేసుకొని వస్తే జనాలందరూ రేంజ్ రోవర్ కార్ను చూస్తారు. అదే ఒక సూపర్ స్టార్ ఒక ప్రభాస్ ఒక మహేష్ బాబు వస్తే మహేష్ బాబుని చూస్తారు, ప్రభాస్ని చూస్తారు, కానీ కార్ను చూడరు. సో నేనేమంటే ఫస్ట్ నువ్వు దాన్ని తయారు చేసుకో. ఇప్పుడు ఉదాహరణ ఒక బాలీవుడ్ హీరోయిన్ ఉంది, ఆ బాలీవుడ్ హీరోయిన్ ఒక ఎల్వి హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది, సపోజ్ అది ఫేకే అనుకుందాం, బట్ జనాలు అందరూ అది ఒరిజినల్ అనుకుంటారు. అదే ఒక మామూలు అమ్మాయి నిజంగానే ఎల్వి బ్రాండ్ వేసుకుంది, కానీ అది ఫేక్ అనుకుంటారు. సో అందుకని ఫస్ట్ నీ బ్రాండ్ నువ్వు నిలబెట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు బ్రాండ్స్ జోలికి వెళ్ళు. ఇప్పుడు సో ప్రస్తుతం సమాజంలో ఈ జ్యోతిష్యం గురించి విమర్శించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఎక్కువైంది అంటే వాళ్ళకు వ్యక్తిగతమైన అంశాలు చాలా ఉంటాయి. దే వాంట్ సబ్జెక్ట్. అంటే ఏమైపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, నన్ను నేను ఓన్గా జర్నలిస్ట్గా నన్ను నేను గుర్తించుకున్నా, నాకు సబ్జెక్ట్ కావాలి. నాకు సబ్జెక్ట్ కావాలి అంటే
అట్లీస్ట్ నేను ప్రతిరోజు కనీసం ఒక 10 నుండి 15 వీడియోలు చేయాలి. అవును. వీడియోలు చేయాలి అంటే నాకు ఆ మనిషితో పని లేదు, ఆ వ్యవస్థతో పని లేదు, ఆ సబ్జెక్టుతో పని లేదు. నేను రాకెట్ గురించి నేనే మాట్లాడతా, జ్యోతిష్యం గురించి నేనే మాట్లాడతా, రైతు గురించి నేనే మాట్లాడతా, పిడకల గురించి నేనే మాట్లాడతా. అంటే లాస్ట్కు నాకు కావాల్సింది ఏంది అంటే నాకు వ్యూవర్స్ కావాలి. అట్లీస్ట్ నాకు నేను పెట్టే సబ్జెక్టుకు నాకు తెలియకున్నా సరే దాని గురించి కంటి చూపు గురించి నేనే మాట్లాడతా, క్యాన్సర్ గురించి నేనే మాట్లాడతా, ఎయిడ్స్ గురించి నేనే మాట్లాడతా. అంటే కాదేది విమర్శకు అనర్హం. అంటే నీకు సబ్జెక్టు తెలుసా తెలియదా అంటే ఇంగితం ఉండేవాడు కంట్రోల్ చేసుకో. ఇప్పుడు నాకు సిగ్గు శరము ఇంగితం ఉంది. నేను ఇప్పుడు ఆ కెమెరామెన్ తీసేటువంటి కెమెరాకు సంబంధించి ఆయన ఎట్లా పెట్టాలి ఫోకస్, ఆయన లెన్స్ ఎంత అడ్జస్ట్ చేసుకుంటాడు ఏంది అనేది నాకు సంబంధం లేని వ్యవహారం. కానీ నేను అసలు దానిలోకి వెళ్ళను. కానీ అదే విశ్లేషకుల పేరుతో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కూడా వాళ్ళే జస్టిఫికేషన్ చేస్తారు. అంటే దాన్ని కూడా నువ్వు కెమెరా ఎట్లా పెట్టాలనో కెమెరామెన్కి వీళ్ళు నేర్పిస్తారు. వీళ్ళే డిస్కషన్ ఎందుకు అంటే వాళ్ళకి ఏదో ఒక 10,000 వ్యూవర్షిప్ పోతే ఇట్లా ఓవరాల్గా తీసుకుంటే నెలకి ఇంత వెళ్తుంది పైసలు. సో దీని మీద బ్రతికే వాళ్ళు, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు విమర్శలు చేస్తారు. సో అట్లనే హేతువాదుల ముసుగులో ఉండేవాళ్ళు విమర్శలు చేస్తారు. అన్నిటికంటే ప్రాబ్లం ఏమైపోయింది అంటే పొద్దున్న లేస్తే హిందూ మతం బాగుండాలి, హిందూ మతం బాగుండాలి అంటే అసలు హిందూ మతానికి థ్రెట్ ఎవరితోనుంది? హిందువులతోనే ఉంది. ముస్లిమ్స్తో లేదు, క్రిస్టియన్స్తో లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు మన జోలికి రావట్లా. ఎంతసేపు కప్పల భాగవతం లాగా మన జీవితంలో ఎలుకల భాగవతం లాగా ఒక ఎలుక ఇంకో ఎలుకని కిందికి గుంజుతుంది, ఒక కప్ప ఇంకో కప్పని కిందికి లాగుతుంది. అట్లనే హిందువులలో వేణుస్వామి ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ లో మంచిగా ఉన్నాడు. అంటే వేణుస్వామి చెప్పింది ఏదైనా జరిగినప్పుడు వేయడానికి ఎవరికి మనసు రాదు, కానీ వేణుస్వామిని విమర్శించడానికి పొలోమంటే అందరూ వచ్చేస్తారు. అంటే మరి నేను హిందువునే కదా, నన్ను కిందికి లాగేవాడు హిందువే కదా, మరి ఇక్కడ హిందూ మతం ఏమవుతుంది? ఇప్పుడు సమాజంలో నేను అబ్జర్వ్ చేస్తున్నా గత కొన్ని రోజుల నుండి, ఒక 6 నెలల నుండి, సంవత్సరం నుండి తెలుగు మీడియా ఇన్ ద సెన్స్ నేను లోకల్ సోషల్ మీడియాలో హిందూ మతాల పేరు మీద కొత్త వర్షన్ వచ్చింది. ఏంటి అంటే హిందూ ఆచార వ్యవహారాలను విమర్శించడము చాలా కామెడీ అయిపోయింది. ఒక ఆయన ఈ మధ్యలో ఇంటర్వ్యూ చూసిన నేను, అసలు దుర్గమాల లేదంటాడు ఆయన. నేను షాక్ అయినా. నేను ఇనుంటావు నువ్వు కూడా. నాకు ఆశ్చర్యం అనిపించింది. దుర్గమాల లేదు అంటే అమ్మవారి మాల, జనరల్ గా భవానీ మాల కరెక్ట్ వర్డ్. భవానీ మాల లేనే లేదు, అసలు చరిత్రలో లేదు అంటాడు. అంటే సమాజము ఏదో విధంగా భక్తి మార్గం వైపు వెళ్తుంది అంటే నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి. కానీ దాన్ని కూడా విమర్శించేవాడు ఎందుకంటారు ఇలా అంటే వీళ్ళందరూ పండితులు కాదు, వీళ్ళందరూ స్టాండింగ్ కమెడియన్స్ ఆర్ సిట్టింగ్ కమెడియన్స్. ఒక ఆయన కూర్చొని మాటలు చెప్తాడు, వాళ్ళు నవ్వడం స్టార్ట్ కాగానే ఈయన మర్చిపోతాడు. ఇక ఈయన మర్చిపోయి, అంటే ఆడవాళ్ళు నవ్వుతుంటారు, మగవాళ్ళు నవ్వుతుంటే ఈయన ఆనందానికి పరవశుడు అయ్యి ఇంకా వాళ్ళు నవ్వుతున్నారు కదా అని రెచ్చిపోయి ఇంకా గ్రహాలు లేవు, దేవుడు లేడు, ఏది ఒక బ్రాహ్మణుడు అయ్యుండి ఒక పండితుడు అయ్యుండి టోటల్ మన సబ్జెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. అట్లనే ఆయన ఎవరో భవానీమాల లేదు అంటాడు. నీకు వచ్చిన నష్టమేముంది? నువ్వు మొగోడివైతే భవానీమాల కాదు, ఎవరైతే కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లో లింగభైరవ అమ్మవారు లేదని చెప్పు, అది నీ గొప్పతనం. నిజంగా లింగభైరవ అమ్మవారు లేనప్పుడు లేదని చెప్పు. ఆమె క్రియేటెడ్ గాడు, చెప్పొచ్చు కదా లేదు అని. ఎందుకంటే అక్కడ భయం ఏంటంటే ఎవరు తంతడు అని. వీళ్ళ భయం అంటే ఏంటంటే ఎక్కడైతే ఎవడు వీళ్ళకి అడ్డు రాడో అక్కడికి వస్తాడు. వీళ్ళకి ఒరిజినల్ సబ్జెక్ట్ మాట్లాడే దమ్ము లేదు. సో ఇదంతా ఎంత చేసినా నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే జ్యోతిష్యానికి వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు జనాలకు చెప్పారుగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటారు ప్రతి ఒక్కడు, ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటారు. మామూలుగా హాస్పిటల్కి పోతేనే ఇవాళ ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అది అట్లీస్ట్ తలకాయనొప్పికి పోయినా వాళ్ళు దే వాంట్ ప్రైవసీ. అంటే కారు డైరెక్ట్గా B1కి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతారు, డాక్టర్ని కలుస్తారు, వస్తారు. అట్లాంటిది వేణుస్వామి దగ్గరకు వచ్చి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా, లేదంటే నేను ప్రజలకి చెప్పాలనుకుంటున్నా అనుకోరు కదా. ఎవరో ఒకళ్ళు వేణుస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని వీడియోలు తీసినప్పుడు 100 మందిలో ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాము, దానివల్ల నా దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ 99% నా దగ్గరకు వచ్చినట్టు తెలియదు. నా దగ్గరికే కాదు,
జ్యోతిషం అనేది ఎక్స్ట్రీమ్ గా జనాల్లోకి వెళ్తున్నది. ఎట్ ది సేమ్ టైం భక్తి అనేది జనాల్లోకి వెళ్తున్నది. దాన్ని భయం అంటమా భక్తి అంటమా పక్కన పెడితే ఈ రోజు జనాలు ముక్కోటి కానీ ఇతరత్ర పండుగలు కానీ జనవరి 1 కానీ జనాలు విపరీతంగా దేవాలయాల్లో ఉంటున్నారు అంటే జనాలకు దేవుడి మీద కానీ శాస్త్రాల మీద కానీ వచ్చినటువంటి నమ్మకము. ఈ నమ్మకాన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి టీవీలో కూర్చొని చెప్పినంత మాత్రాన పోదు. సో ఇది జనాల్లోకి విపరీతంగా వెళ్తానే ఉంటది. జనాలు ఎప్పుడే కానీ